పోరాటానికి ఢిల్లీ వెళ్లిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తన పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడంతో అందుబాటులో లేకపోయారు. ప్రస్తుతం ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వరంగల్ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. దయాకర్ రావు గారు, మీకు ఈ సంఘటన ఎప్పుడు తెలిసింది? దీనిపై మీ స్పందన ఏంటి? ఆ రోజు నాకు ఒక 1 అవర్ లోపట్నే టీవీలో స్క్రోలింగ్ వస్తున్నది ఢిల్లీలో. నేను స్క్రోలింగ్ చూసి వెంబడే ఇద్దరి కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఇద్దరు భార్య భర్తలతో కూడా మాట్లాడడం జరిగింది, అక్కడ భార్య భర్తలతో కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఈ ఇద్దరు ప్రణీత, స్వప్న ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు బాగా సన్నిహితం. వాళ్ళు ఎప్పటికి కూడా నాకు దగ్గర వాళ్ళు. అయితే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెప్పిందంతా కూడా నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది, డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎస్పీ గారు కూడా క్లియర్గా నేను చెప్పడం కూడా జరిగింది, మీరు కఠిన చర్యలు తీసుకోండి, పూర్తిగా మా మద్దతు ఉంటుందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. హాస్పిటల్ కూడా రోజు తెలుసుకోవడం జరిగింది. నేను 2 రోజులు ఆడ ఉండటం వల్ల నేను ఇక్కడ చూడలేదని నా బాధ ఉండే. మా మిస్సెస్ను ఉషా గారిని కూడా నిన్న 2 హాస్పిటల్కి కూడా తోలియటం కూడా జరిగింది. ఎప్పటి సంఘటనలు తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా ఈ సంఘటన వల్ల మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. రెండోది, కుటుంబాన్ని కూడా అన్ని తీర్ల ప్రభుత్వం ముందుకొచ్చి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మరి మెడికల్ ఎట్లా అనేది కొంత ఆవేదన వ్యక్తం చేశారు. నేను హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడాను. హాస్పిటల్లో మేము ఖర్చు కూడా పూర్తిగా మేము పెట్టుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. ప్రభుత్వం ఇంకా ఫర్దర్ ఖర్చు అయినా కూడా ప్రభుత్వం పెట్టుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ముందుకు రాకపోతే మొత్తం తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు అయినా ఇద్దరు కుటుంబాలకు, ప్రణీతకు స్వప్నకు కూడా మొత్తం కూడా మేము తెలుగుదేశం పార్టీలో పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. రెండోది, ఆ కుటుంబానికి ఒక భయం ఉన్నది. భయం ఏమున్నదంటే రేపు మా కుటుంబాన్ని ఏమైనా చేస్తారా, నా కొడుకుని ఏమైనా చేస్తారా అంటున్నారు. తప్పకుండా పోలీసు రక్షణ ఇచ్చేందుకు మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి కూడా పోలీసు రక్షణ ఇవ్వాలి. అదే తిరిగా ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు కూడా భయపడుతున్నారు. వీళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, చదివేయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నారు. కొడుకును సెక్యూరిటీ ఇవ్వాలి, కొడుకును ఎంతవరకు చదివినా కూడా ప్రభుత్వం భరించుకోవాలి. ఆ కుటుంబాన్ని కూడా అన్ని తీరులు ఆదుకోవాలి. వాళ్ళు ప్రభుత్వం ముందుకు రాకపోతే మేము భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండో విషయం, ఇటువంటి సంఘటనలు జరగకుండానే ప్రభుత్వాలు మొదలై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బాలికలు పిటిషన్ ఇవ్వాలంటే చాలా కష్టం. పోలీస్ స్టేషన్లో 70% బాలికలు ఎవరు కూడా పిటిషన్ ఇయ్యారు. నా పెళ్ళి అవుతుందో, పెళ్ళి అయినప్పుడు రేపు నీ పోలీస్ స్టేషన్ ఎందుకు పడ్డది అని ఆ బాలికను వచ్చేవారు అడుగుతారనే భయం ఉంటుంది. పిటిషన్లో కూడా అవసరం లేదు, నోటి మాట చెప్తే యాక్షన్ తీసుకుంటే ఉండాలి. చట్టాల మార్పు తీసుకురావాలి, బాలికలకు రక్షణ ఇవ్వాలి. అన్ని తీరులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంలో చాలా చట్టాలు లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను మార్చి చట్టాలను తీవ్రంగా చేయాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. దయాకర్ గారు, ఒకటి చెప్పండి. గతంలో వరంగల్లో ఇదే విధంగా గతంలో ఉన్న ఎస్పీ కిడ్నాప్ల పర్వానికి తెరదించారు ఒక ఎన్కౌంటర్తో. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానివ్వండి, మహిళా సంఘాలు కానివ్వండి హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒక స్థానిక పార్లమెంట్ సభ్యునిగా టీడీపీ పార్టీ తరఫున మీరు ఈ ఎన్కౌంటర్ను ఏ విధంగా సమర్థిస్తారు? ఎన్కౌంటరు పోలీసు వాళ్ళ మీద మరలబడ్డారు, ఏదో కత్తులు తీసిండ్రని వాళ్ళు చెప్తున్న దాని మీద తీసినప్పుడు ఎన్కౌంటర్ చేస్తే తప్పులేదు, దాన్ని మేము వ్యతిరేకిస్తలేం. దాని పూర్వపురాలు పోలీసుని వర్షన్ నుంచి ఒకటి ఉన్నది, వేరే వర్షన్ ఇంకో తిరుగున్నది. మేము వాస్తవాలు తెలుసుకున్నాక మాట్లాడదామని నేను ఇప్పుడు వరంగల్కే పోతున్నా. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత నేను ప్రెస్ మీడియా ముందు ఉంచదలుచుకున్నా. ఎందుకంటే ఆ డీటెయిల్స్ నాకు పూర్తి వివరాలు, నేను డైరెక్ట్ ఢిల్లీ తిరిగి చక్కగా ఇడికే వచ్చాను హాస్పిటల్కు. నేను అందుకని ఆ వివరాలు ఇంకా తెలుసుకోలేదు. వివరాలు తెలుసుకున్న తర్వాత దాని మీద కానీ గట్టిగా యాక్షన్ తీసుకోవాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ దయాకర్ గారు.